ప్రెజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో జూన్ ఎపిక్ సేల్ అయితే జరుగుతుంది. మీరు కనుక ఒక మంచి స్మార్ట్ టీవీ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ సేల్ మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. కాకపోతే అన్ని టీవీల మీద ఆఫర్స్ అయితే లేవు. కొన్ని టీవీల మీద మాత్రం మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఏ టీవీల మీద ఉన్నాయో మనం ఈ రోజు వీడియోలో అయితే చూడబోతున్నాము. మీరు కనుక ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం కింద మీకు వ్యూ ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అన్ని కూడా అక్కడ ట్యాగ్ చేసి పెట్టి ఉంటాను. దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. లేదు అనుకుంటే నేను చెప్తున్నప్పుడు కింద మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అయినా పర్చేస్ చేయొచ్చు. లేదు మీకు పర్చేస్ చేసినప్పుడు ఏదైనా డౌట్ వచ్చింది అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. నేను అక్కడ నుంచి మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. గైస్ ఇక్కడ మనము ఫస్ట్ డీల్ కనుక చూసుకున్నట్లయితే బడ్జెట్ లవర్స్ కోసం అసలు బీభత్సమైన డీల్ ఇది. ఎవరైతే నాకు అండర్ 20,000 రూపీస్ లోపు ఒక మంచి బ్రాండ్ నుంచి టీవీ కావాలి, లాంగ్ లైఫ్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం అనమాట. ఇది సామ్సంగ్ నుంచి అయితే ఉంది. ఫుల్ హెచ్డి టీవీ ఇది. టైజన్ యూఐతో వస్తుంది. HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు ఫ్రీ లైవ్ టీవీ ఛానల్స్ 100+ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు క్యూ సింపనీ సపోర్ట్ కూడా ఉంది. అంటే మీ దగ్గర ఒకవేళ సామ్సంగ్ సంబంధించిన సౌండ్ బార్ ఉంది అనుకుంటే ఇది కూడా మీకు దీని నుంచి వచ్చేటువంటి సౌండ్ అవుట్పుట్ కూడా మీకు యాడ్ అవుతుంది అనమాట. సో దాంతోపాటు HDR10+ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి అసలు ఎక్సలెంట్ అనేది చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. 24,000 రూపీస్ ఉండేటువంటి టీవీ ఏదైతే ఉందో ఇది మనకి 19,692 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. మేక్ ష్యూర్ మీరు కార్డ్ ఆఫర్స్ అయితే యూజ్ చేయండి. కార్డ్ ఆఫర్స్ మీకు చాలా ఉన్నాయి. వీటిలో మీరు ఏ కార్డ్స్ అయినా యూజ్ చేయండి. కానీ బెస్ట్ ఆఫర్స్ కోసం HDFC క్రెడిట్ కార్డ్ని అయితే యూజ్ చేయండి. సో ఇది నెంబర్ 1 డీల్ అనమాట. అండర్ 20,000 రూపీస్ లోపు. నెక్స్ట్ నాకు బడ్జెట్లోనే కావాలి, సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచే కావాలి, ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకోగలను అనుకుంటే ఇక్కడ మీకు క్రిస్టల్ 4K విస్టా అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో లాస్ట్ ఇయర్ మనం పోస్ట్ చేసాము. మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. 4K అప్స్కేలింగ్ అయితే దీంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు అనమాట. దీంట్లో కూడా మీకు ఫ్రీ లైవ్ టీవీ ఛానల్స్ ఇస్తారు. HDR10+ కూడా సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. మీకు స్మార్టింగ్ యాప్ కనెక్టివిటీ కానీ 4K అప్స్కేలింగ్ కానీ ప్రతి ఒక్కటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అండర్ 23,000 రూపీస్ బడ్జెట్లో దీన్ని మీరు ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు. రెగ్యులర్గా దీన్ని మీరు పర్చేస్ చేయాలంటే 28,500 రూపీస్ వరకు ఉంటుంది. ఇప్పుడు మీకు 23,200 రూపీస్కి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ నాకు కొంచెం పెద్ద టీవీ కావాలి, బడ్జెట్లో కావాలి అని అనుకుంటే ఇక్కడ మీకు మినీ ఎల్ఈడి అయితే ఉంటుందన్నమాట. QD మినీ ఎల్ఈడి టీవీ. మరీ డిమ్మింగ్ జోన్స్ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బడ్జెట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి మంచి బడ్జెట్లో వస్తుంది. 63,600 రూపీస్కి మీకు 75 ఇంచెస్ QD మినీ ఎల్ఈడి టీవీ వస్తుంది. 180+ డిమ్మింగ్ జోన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఖచ్చితంగా దీని అయితే మీరు తీసుకోవచ్చు. 2.2 ఛానల్ సిస్టమ్ అయితే ఉంటుంది. మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కానివ్వండి, HDR సపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz వరకు మీకు GameX మోడ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీకు పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. దాంతోపాటు మీకు ఇది 2026 సంబంధించిన మోడల్. మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి Xiaomi నుంచి, అండ్ చాలా మంది నాకు Xiaomi FX సిరీస్ 2026 లాంచ్ అయ్యే కదా అవే కావాలి అని అంటుంటారు. సో వాళ్ళ కోసం అనమాట. ఇది కూడా మీకు అండర్ 40,000 రూపీస్ లోపు 55 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది అనమాట. సో మినీ ఎల్ఈడి టీవీ నాకు కావాలి అనుకుంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇది మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇది మీకు DLG 120 Hz వరకు అయితే సపోర్ట్ ఉంటుంది. అండ్ HDR10+ సపోర్ట్ ఉంటుంది. అండ్ 32 GB వరకు మీకు స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు దీన్ని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ మినీ ఎల్ఈడి టీవీ ఇది మీకు ఫుల్ అరే టెక్నాలజీతో వస్తుంది. సో దీన్ని కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. 40,700 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు మంచి ఫాస్ట్ టీవీ కావాలి, లేటెస్ట్ 2026 ఎడిషనే కావాలి అనుకుంటే లుమియో విజన్ 9 అయితే ఉంటుంది. ఇది 2026కి సంబంధించిన మోడల్. 25 మోడల్ అయితే కాదు, 26 మోడల్. 2025 మోడల్ ఏదైతే ఉందో అదే అసలు సూపర్ ఫాస్ట్గా ఉండేది. ఇది 2026 మోడల్ కదా. ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. ఇది వచ్చేటప్పటికి 48,400 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. దీన్ని కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. మేక్ ష్యూర్ మీకు కొన్ని కూపన్స్ అయితే ఇచ్చుంటారు. ఆ కూపన్స్ అన్ని కూడా అప్లై చేసి ఆ తర్వాత పర్చేస్ చేయండి. సో అవి కొంచెం చూసుకొని పర్చేస్ చేయండి. ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ టీవీ అవుతుంది. గ్రేట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా మంది సర్వీస్ ఇష్యూ అని అంటారు, బట్ సర్వీస్ ఏం ఇష్యూ లేదు. ప్రజెంట్ అయితే మాత్రము మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. మీకు ఏ టీవీ తీసుకున్నప్పటికీ కూడా Tier 1, Tier 2 సిటీస్లో ఉంటే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రూరల్లో ఉంటే మాత్రం మీరు మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మీకు ఒక సాటిస్ఫైడ్ టీవీ అనమాట అది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి క్రిస్టల్ 4K ఇన్ఫినిటీ విజన్ అయితే ఉంటుంది. ఇది 65 ఇంచ్కి సంబంధించిన టీవీ. ఎవరైతే నాకు పెద్ద టీవీ కావాలి కానీ బడ్జెట్లో కావాలి అని అనుకుంటారో వాళ్ళ కోసం ఇది 4K అప్స్కేలింగ్ సపోర్ట్తో. అలాగే మీకు HDR10+ మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాయిస్ అసిస్ట్ రిమోట్ కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మీకు అండర్ 55,000
రూపీస్ బడ్జెట్లో సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి 65 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది. సో దీన్ని కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ నాకు మినీ ఎల్ఈడి టీవీ కావాలి అని అనుకుంటే, తక్కువ బడ్జెట్లోనే కావాలి అనుకుంటే, ఇక్కడ మీకు టీసీఎల్ నుంచి Q6CS అయితే ఉంటుంది. అంటే ఇది మీకు 312+ డిమ్మింగ్ న్యూస్తో వస్తుంది, 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. దీన్ని కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ అయితే ఉంటుంది అనమాట. ఇది వండర్ఫుల్ థింగ్ అని చెప్పొచ్చు. అంటే ఫుల్ స్క్రీన్లో మీరు దీన్ని వాచ్ చేయొచ్చు. సో మీకు ఇది వచ్చేటప్పటికి 34,666, అంటే అండర్ 35,000 రూపీస్ లోపు 55 ఇంచెస్ మీకు మినీ ఎల్ఈడి టీవీ వస్తుంది. కాబట్టి ఆబ్వియస్లీ ఒక ప్రాపర్ మినీ ఎల్ఈడి టీవీ మీకు కావాలనుకుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ దీంట్లో మీకు C6K కానీ అండ్ C6KS కానీ ఉంటాయి, అవి కూడా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది, చూసుకొని తీసుకోండి. ఇది మీకు బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది, ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మినీ ఎల్ఈడి టీవీ. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ మోడల్. ఆల్రెడీ మనం రివ్యూ కూడా చేసేసాను, అంటే అన్బాక్సింగ్ చేసేసాను. బట్ ఈ వీడియో తర్వాత మీకు వచ్చే వీడియో మాక్సిమం ఇదే అవ్వచ్చు. సో ఇది కూడా మీకు అండర్ 29,000 రూపీస్ బడ్జెట్లో మినీ ఎల్ఈడి టీవీ సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి 2026కి సంబంధించినటువంటి వేరియంట్ అయితే వస్తుంది. కాబట్టి ఆబ్వియస్లీ ఇదేం తోప్ టీవీ అని అయితే చెప్పను, కానీ ఈ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర ఈ బ్రాండ్ వాల్యూకి మనమైతే ఆ బడ్జెట్ ఖచ్చితంగా పెట్టొచ్చు, నో డౌట్. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది 29,000 రూపీస్ బడ్జెట్ దగ్గర. రేపు సేల్ అయిపోయిన తర్వాత దీన్ని మీరు కొనాలంటే మళ్ళీ ఎక్కువ ప్రైస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎల్జీ నుంచి ఎల్జీ నానో NU87 ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూ కూడా చేసేస్తున్నాను, 55 ఇంచెస్. మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే చాలా మంది ఎల్ఈడి టీవీ కదా అని చెప్తుంటారు, బట్ క్వాలిటీ విషయంలో మాత్రం చాలా బాగుంటుంది, నో డౌట్. 4K అప్స్కేలింగ్ కూడా మీకు చాలా బాగుంది. ప్రాసెసర్ కూడా ఒక జెన్ ఇంక్రీజ్ చేశారు. లాస్ట్ టైం మనకి Gen 8తో వస్తే ఇప్పుడు మనకి Gen 9తో అయితే వస్తుంది అనమాట. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది మీకు. కాకపోతే దీంట్లో ఏదైతే మ్యాజిక్ రిమోట్ ఉంటుందో మ్యాజిక్ రిమోట్ ప్రొవైడ్ చేయరు. మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ అయితే ఉంది. మ్యాజిక్ రిమోట్ ఎక్స్ట్రాగా మీరు 2,500 రూపీస్ పెట్టి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో చాలా బాగుంటుంది. 5 years వరకు మనకి OS అప్గ్రేడ్స్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. అండర్ 27,700 రూపీస్లో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. రేపు పొద్దున మనకి బిగ్ బిలియన్ డేస్ వచ్చినా కానీ 25,000, 26,000 ఈ మధ్యలోనే వస్తుంది, కానీ పెద్ద తేడా అయితే ఉండకపోవచ్చు. మీరు ఖచ్చితంగా ఇప్పుడైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు సామ్సంగ్ నుంచి ఇది కూడా 2026కి సంబంధించినటువంటి మోడల్. మీకు బడ్జెట్ తక్కువలో కావాలి అని అనుకుంటే ఇక్కడ క్రిస్టల్ 4K విజన్ AI అయితే ఉంటుంది. దీన్ని కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. 30 వాట్ స్పీకర్స్ అయితే వస్తుంది అనమాట. HDR సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. వెరీ సూన్ మన ఛానల్లో దీనికి సంబంధించిన రివ్యూ కూడా రాబోతుంది. ఆల్మోస్ట్ మనకి మినీ ఎల్ఈడి టీవీలో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు దీంట్లో అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. అండ్ మీకు 150+ లైవ్ టీవీ ఛానల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 26,700 రూపీస్కి అయితే వస్తుంది. కాబట్టి మీకు లేటెస్ట్ టెక్నాలజీతో టీవీ కావాలి అంటే 2026 మోడలే కావాలి అనుకుంటే మీరు వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇవి ప్రజెంట్ మనకి టాప్ డీల్స్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు అమెజాన్లో కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో చూస్తే ప్రైజెస్ కొంచెం తక్కువ ఉన్నాయి. సో ఖచ్చితంగా మేక్ షూర్ మీకు ఆ సూపర్ కాయిన్స్ కానివ్వండి, అండ్ మీకు కార్డ్ ఆఫర్స్ కానివ్వండి, అలాగే కొన్నిసార్లు మనకి కూపన్ కోడ్స్ వస్తున్నాయి. సో అవి కూడా అప్లై చేసి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. గైస్ చూసారు కదా, ఇవి మనకి ప్రెజెంట్ ఫ్లిప్కార్ట్లో జూన్ ఎపిక్ సేల్లో ఉన్నటువంటి బెస్ట్ టీవీ డీల్స్. మీరు కనుక పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.